హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకం కోసం బయోలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి క్విజ్ నెంబర్ 6 గురించిన విషయాలు, ఇప్పుడు ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీటెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్టులు ఉన్నాయండి. ఇందులో బయోలాజికల్ సైన్స్ సబ్జెక్ట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన సబ్జెక్ట్ కంటెంట్ వీడియోస్, అదేవిధంగా సోషల్ సబ్జెక్ట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన సోషల్ సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోస్, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ వీడియోస్, ఈ విధంగా కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే సైకాలజీకి సంబంధించి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లలో అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ల రూపంలో సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాల వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇలా అన్ని రకాల పోటీ పరీక్షల కోసం ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అడిగేటువంటి జనరల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు వచ్చే విధంగా, ఈ విధంగా బయోలాజికల్ సైన్స్కి సంబంధించి క్విజ్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఇంతవరకు తెలుసుకున్నాం. ఇవాళ క్విజ్ నెంబర్ 6 ద్వారా బయోలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. జీవి మనుగడకు దాని వంశాభివృద్ధికి అవసరమైనటువంటి క్రియలను ఏమంటారు? జీవి మనుగడకు దాని వంశాభివృద్ధికి అవసరమైన క్రియలను ఏమంటారు? ఆప్షన్ ఏ పోషణ, ఆప్షన్ బి శ్వాసక్రియ, ఆప్షన్ సి జీవన క్రియలు, ఆప్షన్ డి విసర్జన. ఆన్సర్ చేయడానికి కామెంట్ సెక్షన్లో ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. జీవి మనుగడకు దాని వంశాభివృద్ధికి అవసరమైనటువంటి క్రియలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జీవన క్రియలు అంటారు. రెండవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. జీవి మనుగడకు కాకుండా దాని పెరుగుదలకు కూడా సహకరించే ప్రక్రియ ఏది? జీవి మనుగడకు కాకుండా దాని పెరుగుదలకు కూడా సహకరించే ప్రక్రియ. ఆప్షన్ ఏ శ్వాసక్రియ, ఆప్షన్ బి పోషణ, ఆప్షన్ సి రవాణా, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ చేయడానికి కామెంట్ సెక్షన్లో ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ జీవి మనుగడకు కాకుండా దాని పెరుగుదలకు కూడా సహకరించే ప్రక్రియ ఆప్షన్ డి పైవన్నీ. మూడవ ప్రశ్నను గమనిస్తున్నాం. ఒక జీవి తన జాతిని శాశ్వతంగా ఉంచేటట్లు దోహదపడేటువంటి ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ ప్రత్యుత్పత్తి, ఆప్షన్ బి విసర్జన, ఆప్షన్ సి శ్వాసక్రియ, ఆప్షన్ డి పోషణ. ఒక జీవి తన జాతిని శాశ్వతంగా ఉంచేటట్లు దోహదపడేటువంటి ప్రక్రియ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రత్యుత్పత్తి. నాలుగవ ప్రశ్నను గమనిస్తున్నాం. వాతావరణంలోకి ఆక్సిజన్ను అందించేటువంటి ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ శ్వాసక్రియ, ఆప్షన్ బి కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ సి రవాణా, ఆప్షన్ డి పైవన్నీ. వాతావరణంలోకి ఆక్సిజన్ను అందించే ప్రక్రియ ఏది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కిరణజన్య సంయోగ క్రియ. 5వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కార్బోహైడ్రేట్స్లో నిల్వ ఉండేటువంటి శక్తి విడుదలకు తోడ్పడేటువంటి ప్రక్రియ ఏది? కార్బోహైడ్రేట్స్లో నిల్వ ఉండే శక్తి విడుదలకు తోడ్పడే ప్రక్రియ. ఆప్షన్ ఏ కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ బి విసర్జన క్రియ, ఆప్షన్ సి శ్వాసక్రియ, ఆప్షన్ డి రవాణా. ఆన్సర్ చేయడానికి కామెంట్ సెక్షన్లో ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కార్బోహైడ్రేట్స్లో నిల్వ ఉండే శక్తి విడుదలకు తోడ్పడే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శ్వాసక్రియ. 6వ ప్రశ్న గమనిస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ నీరు నుంచి తయారవుతున్నది ఏది? ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్, ఆప్షన్ డి ఏది కాదు. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ నీరు నుంచి తయారవుతున్నవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనది ఏది? ఆప్షన్ ఏ కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి కాంతి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 8వ ప్రశ్నను గమనిస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి అవసరమైనవి ఏవి? ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి కాంతి, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి అవసరమైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాంతి. 9వ ప్రశ్న గమనిస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పన్నమయ్యేటువంటి పదార్థాలు ఏవి? ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పన్నమయ్యేటువంటి పదార్థాలు ఏవి? ఆప్షన్ డి పైవన్నీ అండి. 10వ ప్రశ్న గమనిస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియలో కింది వాటిలో ఏది విడుదలవుతుంది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ సి కాంతి, ఆప్షన్ డి శక్తి. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కిరణజన్య సంయోగ క్రియలో కింది వాటిలో ఏది విడుదలవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిజన్. 11వ ప్రశ్న గమనిస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని నిరూపించేటువంటి ప్రయోగం ఏది? కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని నిరూపించే ప్రయోగం ఏది? ఆప్షన్ ఏ అయోడిన్ పరీక్ష, ఆప్షన్ బి లైట్ స్క్రీన్, ఆప్షన్ సి హైడ్రిల్లా, ఆప్షన్ డి క్రోటాన్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని నిరూపించే ప్రయోగంలో ఉపయోగించేది అని అడుగుతున్నాడు. ఆప్షన్ సి హైడ్రిల్లా, ఆప్షన్ సి హైడ్రిల్లా. 12వ ప్రశ్న గమనిస్తున్నాం. అయోడిన్ ఈ కింది దానిని కనుగొనడానికి ఉపయోగిస్తారు. అయోడిన్ను ఈ కింది దానిని కనుగొనడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి కాంతి, ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ డి పిండి పదార్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పిండి పదార్థం. 13వ ప్రశ్న గమనిస్తున్నాం. కాంతి కిరణాలు అని పిలువబడే అతి చిన్న రేణువులు ఏవి? కాంతి కిరణాలు అని పిలువబడేటువంటి అతి చిన్న రేణువులు. ఆప్షన్ ఏ పరమాణువులు, ఆప్షన్ బి ఫోటానులు, ఆప్షన్ సి ఎలక్ట్రాన్స్, ఆప్షన్ డి ప్రోటాన్స్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. కాంతి కిరణాలు అని పిలువబడే అతి చిన్న రేణువులు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫోటానులు. 14వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక ప్రోటాన్లో ఉండేటువంటి శక్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ క్వాంటం, ఆప్షన్ బి విద్యుదయస్కాంత శక్తి, ఆప్షన్ సి వికిరణ శక్తి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్వాంటం అంటారు. 15వ ప్రశ్న గమనిస్తున్నాం. మనకు కనబడేటువంటి కాంతి వేటి అనుదైర్ఘ్య కేంద్రాల మధ్య ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 200 నుంచి 400 nm,
ఆప్షన్ బి 400 నుంచి 700 ఎన్ఎం, ఆప్షన్ సి 500 నుంచి 800 ఎన్ఎం, ఆప్షన్ డి 700 నుంచి 900 ఎన్ఎం. మనకు కనబడే కాంతి వేటి మధ్య ఉంటుంది? ఆప్షన్ బి 400 నుంచి 700 ఎన్ఎం మధ్య ఉంటుంది. 16వ ప్రశ్న గమనిస్తున్నాం. మనకు కనబడే కాంతి ఏ కిరణాల మధ్య ఉంటుంది? ఆప్షన్ ఏ కాస్మిక్ గామా కిరణాలు, ఆప్షన్ బి గామా ఎక్స్రే కిరణాలు, ఆప్షన్ సి ఎక్స్రే అతినీలలోహిత కిరణాలు, ఆప్షన్ డి అతినీలలోహిత దూరారుణ కిరణాలు. మనకు కనపడే కాంతి ఏ కిరణాల మధ్య ఉంటుంది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అతినీలలోహిత దూరారుణ కిరణాలు. 17వ ప్రశ్న గమనిస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియ ఏ రంగులో జరగదు? కిరణజన్య సంయోగ క్రియ ఏ రంగులో జరగదు? ఆప్షన్ ఏ నీలి రంగులో, ఆప్షన్ బి అరుణ కాంతిలో, ఆప్షన్ సి ఆకుపచ్చ రంగులో, ఆప్షన్ డి పసుపు రంగులో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆకుపచ్చ రంగు. కిరణజన్య సంయోగ క్రియ ఆకుపచ్చ రంగులో జరగదు. 18వ ప్రశ్న చూస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని నిరూపించే ప్రయోగంలో మొక్కను ముందుగా ఏమి చేయాలి? ఆప్షన్ ఏ నీటిలో 2 రోజులు ఉంచాలి, ఆప్షన్ బి రాత్రి పగలు ఉంచాలి, ఆప్షన్ సి 2 రోజులు చీకటిలో ఉంచాలి, ఆప్షన్ డి నీడలో ఉంచాలి. కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని నిరూపించే ప్రయోగంలో మొక్కను ముందుగా ఏమి చేయాలి? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2 రోజులు చీకటిలో ఉంచాలి. 19వ ప్రశ్న గమనిస్తున్నాం. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతం ఎంత? ఆప్షన్ ఏ 0.03%, ఆప్షన్ బి 0.003%, ఆప్షన్ సి 0.04%, ఆప్షన్ డి 0.4%. వాతావరణంలో CO2 శాతం ఎంత? ఆప్షన్ ఏ 0.03% ఉంది. 20వ ప్రశ్న చూస్తున్నాం. CO2 పత్రరంధ్రాల ద్వారా మొక్కలలోకి ప్రవేశించే పద్ధతి ఏది? కార్బన్ డయాక్సైడ్ పత్రరంధ్రాల ద్వారా మొక్కలలోకి ప్రవేశించే పద్ధతి ఏది? ఆప్షన్ ఏ ద్రవాభిసరణ, ఆప్షన్ బి నిపానం, ఆప్షన్ సి విసరణ, ఆప్షన్ డి వ్యాపనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విసరణ. 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థంగా మారేది ఏది? కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ బి కార్బన్, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి ఆక్సిజన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థంగా మారేది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కార్బన్. 22వ ప్రశ్న చూస్తున్నాం. స్టొమేటా అనేది ఆప్షన్ ఏ బాహ్య చర్మకణం, ఆప్షన్ బి హరితరేణువు, ఆప్షన్ సి పత్రాంతరం, ఆప్షన్ డి పత్రరంధ్రం. స్టొమేటా అనేది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పత్రరంధ్రము. ఇరవై మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. కిరణజన్య సంయోగ క్రియకు కాంతి ఒక ముఖ్య కారకమని తెలియజేసే ప్రయోగం ఏది? ఆప్షన్ ఏ అయోడిన్ పరీక్ష, ఆప్షన్ బి హైడ్రిల్లా, ఆప్షన్ సి లైట్ స్క్రీన్, ఆప్షన్ డి ఆకు సగభాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లైట్ స్క్రీన్ పరీక్ష. 24వ ప్రశ్న చూస్తున్నాం. వివిధ వర్ణ అణువులు సంఘటితమై వర్ణ వ్యవస్థలుగా ఏర్పడినటువంటి నిర్మాణమే ఆప్షన్ ఏ హరితరేణువా, ఆప్షన్ బి పత్రాంతరమా, ఆప్షన్ సి పత్రరంధ్రమా, ఆప్షన్ డి మైటోకాండ్రియానా. వివిధ వర్ణ అణువులు సంఘటితమై వర్ణ వ్యవస్థలుగా ఏర్పడినటువంటి నిర్మాణమే. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హరితరేణువు. 25వ ప్రశ్న చూస్తున్నాం. కింది వానిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ పత్రహరితం అనేది హరితరేణువులో ఉంటుంది, ఆప్షన్ బి హరితరేణువు పత్రహరితంలో ఉంటుంది, ఆప్షన్ సి పూర్తి నిర్మాణంలో ఉండే హరితరేణువులు మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి
హరిత రేణువు పత్రహరితంలో ఉంటుంది. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హరిత రేణువులో వర్ణరహిత భాగాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పటలిక, ఆప్షన్ బి గ్రానం, ఆప్షన్ సి థైలాకాయిడ్, ఆప్షన్ డి ఆవర్ణిక. హరిత రేణువులో వర్ణరహిత భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆవర్ణిక అంటారు. 27వ ప్రశ్న చూస్తున్నాం. ఆవర్ణిక దొంతరలుగా ఉండే థైలకాయిడ్లతో నింపబడి ఉంటుంది. దీనిని ఏమంటారు? ఆప్షన్ ఏ పటలిక రాశి, ఆప్షన్ బి ఆవర్ణిక పటలికలు, ఆప్షన్ సి చర్యా కేంద్రకం, ఆప్షన్ డి స్టోమా. ఆవర్ణిక దొంతరలుగా ఉండే థైలకాయిడ్లతో నింపబడి ఉంటుంది. దీనిని ఏమంటారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పటలికా రాశి. పటలికా రాశిని గ్రానం అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. 28వ ప్రశ్న చూస్తున్నాం. హరిత రేణువుకు ఆకుపచ్చ రంగును కలిగించేది ఏది? ఆప్షన్ ఏ ఆవర్ణిక, ఆప్షన్ బి పటలికా రాశి, ఆప్షన్ సి పత్రహరితం, ఆప్షన్ డి జాంతోఫిల్. హరిత రేణువుకు ఆకుపచ్చ రంగును కలిగించేది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పత్రహరితము. 29వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హరిత రేణువులో ఎంజైములు ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ ఏ పటలిక, ఆప్షన్ బి థైలకాయిడ్, ఆప్షన్ సి స్టోమా, ఆప్షన్ డి ఆవర్ణిక. హరిత రేణువులో ఎంజైములు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆవర్ణిక. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కిరణజన్య సంయోగ క్రియలో విడుదలకు ఆక్సిజన్ దేని నుంచి విడుదలవుతుంది? ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి H2O, ఆప్షన్ సి C6H12O6, ఆప్షన్ డి క్లోరోఫిల్. కిరణజన్య సంయోగ క్రియలో విడుదలకు ఆక్సిజన్ దేని నుంచి విడుదలవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి H2O. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆక్సీకరణ కానిది ఏది? ఆక్సీకరణ కానిది. ఆప్షన్ ఏ ఆక్సిజన్ పరమాణువులు చేర్చబడుట, ఆప్షన్ బి ఆక్సిజన్ పరమాణువులు తొలగించబడుట, ఆప్షన్ సి హైడ్రోజన్ పరమాణువులు తొలగించబడుట, ఆప్షన్ డి పరమాణువుల నుంచి ఎలక్ట్రాన్లు తొలగించబడుట. ఆక్సీకరణ కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆక్సిజన్ పరమాణువులు తొలగించబడుట. 32వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఎలక్ట్రాన్ గ్రహీతలకు ఉదాహరణ తెలపండి. ఆప్షన్ ఏ నికోటిన్ అమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ NAD అంటారు, ఆప్షన్ బి నికోటిన్ అమైడ్ డైన్యూక్లియోటైడ్ పాస్పేట్ NADP అంటారు, ఆప్షన్ సి సైటోక్రోములు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. పై వాటితో పాటు ప్లాస్టోక్వినోన్, ఫెరిడాక్సిన్లు కూడా ఉంటాయి. 33వ ప్రశ్న చూస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియలో నీటి అణువును ఛేదించేది ఏది? ఆప్షన్ ఏ కాంతి, ఆప్షన్ బి పత్రహరితం, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి పైవన్నీ. కిరణజన్య సంయోగ క్రియలో నీటి అణువును ఛేదించేది ఏది? ఆప్షన్ బి పత్రహరితం. 34వ ప్రశ్న గమనిస్తున్నాం. సూర్యకాంతిలోని ఫోటాన్ల శక్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ పత్రహరిత అణువు శోషిస్తుంది, ఆప్షన్ బి పత్రహరితం నుంచి ఒక ఎలక్ట్రాన్ను బయటకు నెడుతుంది, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. సూర్యకాంతిలోని ఫోటాన్ల శక్తిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. పత్రహరిత అణువు శోషిస్తుంది, అలాగే పత్రహరితం నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు నెట్టబడుతుంది. 35వ ప్రశ్న చూస్తున్నాం. ప్రోటాన్ల చలనం ద్వారా ఏర్పడినటువంటి శక్తి ఏది? ఆప్షన్ ఏ ATP ఏర్పడుటకు, ఆప్షన్ బి NAD ఏర్పడుటకు, ఆప్షన్ సి NADP ఏర్పడుటకు, ఆప్షన్ డి NADPH ఏర్పడుటకు. ప్రోటాన్ల చలనం ద్వారా ఏర్పడిన శక్తి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ATP ఏర్పడుటకు. 36వ ప్రశ్న చూస్తున్నాం. కాంతి చర్య వ్యవస్థ 1లో NADPని NADPHగా మార్చేవి ఏవి? ఆప్షన్ ఏ ప్రోటాన్లు, ఆప్షన్ బి ఎలక్ట్రాన్లు, ఆప్షన్ సి పత్రహరితం, ఆప్షన్ డి పైవన్నీ.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎలక్ట్రాన్లు. 37వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కాంతి చర్యల అంతిమ ఉత్పత్తులు ఏవి? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి NADPH, ఆప్షన్ సి ATP, ఆప్షన్ డి పైవన్నీ. కాంతి చర్యల అంతిమ ఉత్పత్తులు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 38వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కిరణజన్య సంయోగ క్రియలో CO2 ఉపయోగపడి గ్లూకోజ్ ఏర్పడాలంటే అవసరమైనవి ఏవి? ఆప్షన్ ఏ ఆక్సిజన్ ATP, ఆప్షన్ బి NADH ATP, ఆప్షన్ సి NADH ఆక్సిజన్, ఆప్షన్ డి పైవన్నీ. కిరణజన్య సంయోగ క్రియలో CO2 ఉపయోగపడి కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగపడి గ్లూకోజ్ ఏర్పడాలంటే అవసరమైనవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి NADH ATP. 39వ ప్రశ్న గమనిస్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్గా మారే చర్యలను తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ మెల్విన్ క్యాల్విన్ వలయం, ఆప్షన్ బి హాచస్లాక్, ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఎవరూ కాదు. కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్గా మారే చర్యలను తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ చేయడానికి కామెంట్ సెక్షన్లో ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మెల్విన్ క్యాల్విన్ వలయం. 40వ ప్రశ్న గమనిస్తున్నాం. మెల్విన్ కెల్విన్ ఏ పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందారు? ఆప్షన్ ఏ కాంతి చర్య, ఆప్షన్ బి కార్బన్ స్థాపన, ఆప్షన్ సి హార్మోన్లు, ఆప్షన్ డి ఫోటానులు. మెల్విన్ కెల్విన్ ఏ పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందారు? ఆప్షన్ బి కార్బన్ స్థాపన. 41వ ప్రశ్న చూస్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్ స్థాపనలో జరిగే చర్యల వలయాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కాంతి వలయం, ఆప్షన్ బి క్యాల్విన్ వలయం, ఆప్షన్ సి B, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్యాల్విన్ వలయం. 42వ ప్రశ్న చూస్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్లోని కార్బన్ పరమాణువు మొదట చర్యగా దేనికి చేర్చబడుతుంది? ఆప్షన్ ఏ రెబిలోజ్ 1,5 డైపాస్పేట్, ఆప్షన్ బి హెక్సోస్ చక్కెర, ఆప్షన్ సి PGA, ఆప్షన్ డి నీటికి. కార్బన్ డైఆక్సైడ్లోని కార్బన్ పరమాణువు మొదట చర్యగా దేనికి చేర్చబడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెబ్యులోజ్ 1,5 డైపాస్పేట్. 43వ ప్రశ్న గమనిస్తున్నాం. రెబ్యులోజ్ 1,5 ఫాస్ఫేట్లోని ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 3. రెబ్యులోజ్ 1,5 ఫాస్ఫేట్లో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయి? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5. 44వ ప్రశ్న చూస్తున్నాం. CO2 రెబ్యులోజ్ 1,5 డైపాస్పేట్కు చేర్చబడిన ఏర్పడేది ఏది? ఆప్షన్ ఏ PGA, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి హెక్సోస్ చక్కెర, ఆప్షన్ డి 2-PGA. CO2 రెబ్యులోజ్ 1,5 డైపాస్పేట్కు చేర్చబడి ఏర్పడేది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హెక్సోస్ చక్కెర. 45వ ప్రశ్న చూస్తున్నాం. నిలకడ లేనటువంటి సమ్మేళనం ఏది? నిలకడ అంటే ఒకే సమ్మేళనం కాకుండా వేరువేరు సమ్మేళనాలుగా మారిపోయేటువంటిది. నిలకడ లేని సమ్మేళనం ఏది? ఆప్షన్ ఏ హెక్సోస్ చక్కెర, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి CO2, ఆప్షన్ డి రెబ్యులోజ్ 1,5 డైపాస్పేట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హెక్సోస్ చక్కెర. 46వ ప్రశ్న చూస్తున్నాం. హెక్సోస్ చక్కెర దేనిగా విచ్ఛిన్నమవుతుంది? ఆప్షన్ ఏ 1-PGA, ఆప్షన్ బి 2-PGA, ఆప్షన్ సి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఆప్షన్ డి గ్లూకోజ్. హెక్సోస్ చక్కెర దేనిగా విచ్ఛిన్నమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2-PGA. 47వ ప్రశ్న చూస్తున్నాం. ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం PGA కొన్ని చర్యల తర్వాత దేనిగా మారుతుంది? ఆప్షన్ ఏ NADPH, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి స్టార్చ్, ఆప్షన్ డి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఆన్సర్ ఈజ్
ఆప్షన్ డి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. 48వ ప్రశ్న చూస్తున్నాం. గ్లూకోజ్ అణువును ఏర్పరిచేది ఏది? ఆప్షన్ ఏ 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు, ఆప్షన్ బి 1 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఆప్షన్ సి 1 పీజీఏ, ఆప్షన్ డి 2 పీజీఏ. గ్లూకోజ్ అణువును ఏర్పరిచేది ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు. ఈ గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థం స్టార్చ్గా ఏర్పడుతుంది. 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు తర్వాత గ్లూకోజు తర్వాత పిండి పదార్థంగా స్టార్చ్గా ఏర్పడుతుంది. ఇక 49వ ప్రశ్న చూస్తున్నాం. సమ్మేళనం కార్బన్ అణువులకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ ఏ హెక్సోస్ చక్కెర 6C, ఆప్షన్ బి 2 పీజీఏ 6C, ఆప్షన్ సి 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 6 కార్బన్ పరమాణువులు, ఆప్షన్ డి రెబ్యులోజ్ 1.5 డైఫాస్ఫేట్ 6C. సమ్మేళనం కార్బన్ అణువులకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రెబ్యులోజ్ 1.5 డైఫాస్ఫేట్ 6C. 50వ ప్రశ్న గమనిస్తున్నాం. 10 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయి? 10 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లో ఎన్ని కార్బన్లు ఉంటాయి? ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 80. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 30. ఓకే ఫ్రెండ్స్, ఇది పోటీ పరీక్షల ప్రత్యేక బయోలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి క్విజ్ నెంబర్ 6కి సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.